సో వాట్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ ది చార్జ్ షీట్ ఈస్ 3,500 కోట్ల రూపాయల అక్రమాలకి పాల్పడ్డారు వీళ్ళందరూ కూడా అనేది ఎలిగేషన్. నుంచి 3,500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఏం వెళ్ళింది, క్యాష్ ఎలా వెళ్ళింది, ఎంటైర్ చార్జ్ షీట్ ఈస్ సైలెంట్ అబౌట్. అది ఎక్కడ లేదు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ లేదు, డాక్యుమెంట్ లేదు, ఎవిడెన్స్ లేదు. ఇంకా ఫన్నీ థింగ్ ఏంటి అంటే వీళ్ళు చార్జ్ షీట్ లో రాసుకుంటారు నరసింహరావు గారు, 2024లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో ఈ 3,500 కోట్ల రూపాయల్లో భాగాలు కిక్ బ్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బంతా 2024లో వైఎస్ఆర్సీపీ ఓటర్లు డబ్బులు పంచడం కోసం ఈ కిక్ బ్యాక్స్ ని జనరల్ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్పెండ్ చేశారు. దిస్ ఇస్ ద ఫైండింగ్ ఆఫ్ సిట్. ఇప్పుడు నేనేం అడుగుతానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024లో వైఎస్ఆర్సీపీ 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్ లో డబ్బులు పంచుతుంటే ఎలక్షన్ అబ్జర్వర్లుగా, ఎలక్షన్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి కలెక్టర్లు, ఆర్డీఓలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నెంబర్ 1, ఈ 3,500 కోట్ల రూపాయల దొంగ డబ్బుని డబ్బు రూపంలో తీసుకున్నటువంటి ఓటర్లందరినీ మీరు అక్యూజ్లుగా జాయిన్ చేస్తున్నారు లేదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు కూడా లిక్కర్ కుంభకోణంలో భాగం అవుతారా? ఓకే ఓకే ఓకే. రిసీవింగ్ స్టోలెన్ ప్రాపర్టీ ఇస్ ఆల్సో ఎన్ అఫెన్స్ కదా. మరి 3,500 కోట్ల రూపాయలు ఫస్ట్ ఓటర్లకు పంచి పెడుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఎలక్షన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ అబ్జర్వర్లు ఏం చేస్తున్నారు? మరి ఎలక్షన్ సజావుగా కొనసాగింది, ఇక్కడ డబ్బు ఏమి డిస్ట్రిబ్యూట్ జరగలేదని అట్ ది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ లో డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఈ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన అఫిడవిట్లు ఏమవుతాయి? ఎగ్జాక్ట్లీ చెప్పారు కదా, బ్రహ్మాండం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది, ఎలాంటి డబ్బులు లేవు, మద్యం లేదు, ఏం లేదని చెప్పారు కదా. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఆఫీసర్లు అందరినీ కూడా సార్ 3,500 కోట్ల రూపాయలు ఎలక్షన్ లో డబ్బులు పంచారని శ్రవణ్ కుమార్, నరసింహరావు చెప్పలేదు. ఇది చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్షన్ లో డబ్బులు తీసుకున్నారు అని ఓటర్ల మీద వేసినటువంటి అభియోగాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకున్న ఓటర్లందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా లేదా అనేది జేబీఎం రావు భారతి పార్టీ